మనం తీసుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలను మార్చి చదువుతాం. నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనం మార్చి చదువుతాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకునేను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడవము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇశ్రాయేలీయుల మొర నిజంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూసి తిని, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకొని పోటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, వ్యవసాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా మా ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై మా గమనానికి మీరు తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధ లేఖన భాగాలు మా కొరకై మీరు అర్థమయ్యేలాగున బోధించుము. మా రబ్బునివి, మా మంచి బోధకుడివి. మా ప్రియ తండ్రి, మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము గ్రహించినట్లు, తెలుసుకున్నట్లు తండ్రి, మా మనసులను, హృదయములను, మా నేత్రములను తెరవచ్చేయము. వాక్య వెలుగులో ప్రభుని స్తుతించి ఆరాధించినట్లు మాకు అర్థమయ్యేలాగున బోధించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 3వ అధ్యాయము మనము మొదటి వర్తమానము, 2వ వర్తమానమును కూడా ఈ 12 వచనాల నుంచే చూడటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను అని. కాబట్టి మోషే ఎక్కడికి తీసుకురాబడ్డాడు అని అంటే, తన యొక్క మందను, తన యొక్క మామ మందను, యిత్రో అను తన మామ మందను మేపుచు, కాబట్టి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. అవును, కాబట్టి మోషే ఈ పర్వతమునకు రావటము అనేది మనం చూస్తున్నాం. ఈ హోరేబు అనేటువంటి ఆ పర్వతమునకు మోషే తీసుకురాబడటము అనేది మనము చూస్తున్నాం. కాబట్టి ఈ హోరేబు పర్వతము మౌంట్ హోరేబు. కాబట్టి ఈ హోరేబునకు ఏమని పేరో దైవ గ్రంథంలో ఇక్కడే మనం కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంట్రడక్షన్లో 5వ వచనంలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు? 3వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి దేవుని పర్వతము, ఆ పర్వతమైనటువంటి హోరేబు పర్వతమునకు మోషే తీసుకురాబడటము మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడేమో హోరేబు పర్వతము అని రాయబడటం చూసాము. 5వ వచనంలోనికి వచ్చినప్పుడు ఆ పర్వతమును ఏమన్నాడు అని అంటే పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ హోరేబు పర్వతమును
ఏమని పిలువబడతా వచ్చింది? 1వ వచనంలో అది దేవుని పర్వతము అన్నాడు. ఇదే మాట రాజుల మొదటి గ్రంథంలో కూడా కోడ్ చేయబట్ట మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. 8వ వచనం, క్షమించండి, 8వ వచనం. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు. కాబట్టి హోరేబు అనేది అది దేవుని పర్వతము. హోరేబు అనేది పరిశుద్ధ ప్రదేశము. మరొక మాట ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము కాబట్టి హోరేబు ఇంకొక పేరు ఏంటంటే అది యెహోవా సన్నిధి. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు చదివినప్పుడు ఇప్పుడు మోషే ఎక్కడికి తీసుకురాబడ్డాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంటే మోషే ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎక్కడికి తీసుకురాబడ్డాడు? మోషే పరిశుద్ధ ప్రదేశమునకు, అల్లరి చేయదు, మోషే పరిశుద్ధ ప్రదేశమునకు, మోషే దేవుని పర్వతమునకు, మోషే దేవుని సన్నిధికి. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. క్షమించండి అక్క, నిర్గమకాండం 34వ అధ్యాయము 34వ అధ్యాయం చదవండి. 34:2. ఉదయమునకు నువ్వు సిద్ధపడి నా సన్నిధిని నిలిచి ఉండవలే. కాబట్టి ఇప్పుడు మోషే ఎక్కడ తీసుకురాబడ్డాడు అని అంటే హోరేబు పర్వతమునకు తీసుకురాబడ్డాడు. హోరేబునకు వచ్చాడు అని అంటే హోరేబు అనేది అది దేవుని యొక్క పర్వతము. హోరేబు అనేది పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. హోరేబు అనేది యెహోవా సన్నిధి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనము కూడా ఎక్కడ తీసుకురాబడిన వారేమి అని అంటే ఇప్పుడు ఈ హోరేబునకు తీసుకురాబడిన వారేమి. ప్రభు యొక్క ప్రజలముగా మనము కూడా ఈ దేవుని పర్వతము, ప్రభు యొక్క పరిశుద్ధ ప్రదేశము, యెహోవా సన్నిధికి మనము తీసుకురాబడినటువంటి వారు. కాబట్టి ఆ సన్నిధిలో చేరి ఆ పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఇప్పుడు మనము మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఏం చేయవలసినటువంటి వారము అంటే స్తుతించి ఆరాధించవలసినటువంటి వారం. కాబట్టి ఇప్పుడు నేను ఈ హోరేబును అంటే ఏంటో మీకు ఇంట్రడక్షన్లో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఉపోద్ఘాతంలో. ఇప్పుడు ఆ హోరేబును గురించినటువంటి ఒక 5 సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యపు వెలుగులో ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై. ఇప్పుడు ఈ హోరేబు విషయమై 24వ కీర్తన 2వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో. చాలా అక్కడ ఆగుదాం కొంతసేపు. కాబట్టి ఇప్పుడు మన విషయంలోనికి వచ్చినప్పుడు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? అంటే మోషే యెహోవా పర్వతమునకు, కాబట్టి దేవుని పర్వతమునకు ఎక్కి వెళ్ళాడు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఏం చేయగలిగిన వాడు? అందుకన్నాడు నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు. అంటే మోషే దేవుని పర్వతమైనటువంటి యెహోవా పర్వతమునకు ఎక్కి వెళ్ళాడు. మోషే ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు ఏమని అంటే ఎవరు ఆయన పర్వతమునకు ఎక్కదగిన వాడు, ఎవరు ఆయన పర్వతము నిలవదగిన వాడు అనేప్పుడు ఇప్పుడు 4వ వచనాన్ని 2వ భాగంలో మనం చూస్తాం. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి ఉండు వాడే. కాబట్టి ఇప్పుడు మనము ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగినటువంటి వారమైతే వారు ఎవరై ఉండాలంట? నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైనటువంటి హృదయమును కలిగి ఉన్నటువంటి వారు అన్నాడు. కాబట్టి నిర్దోషమైనటువంటి హృదయము, శుద్ధమైనటువంటి చేతులు కలిగి ఉన్నటువంటి వారు అంటే ఇప్పుడు ఆ పరిశుద్ధ పర్వతం నిలదగిన వాడు ఎవడో అని అంటే వారు నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు.
కాబట్టి వాస్తవమే, ఈనాడు మనము దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నిలవగలిగినటువంటి వారిగా ఉండాలి అంటే మనం ఎట్లుండాలంట? మనము నిర్దోషులముగాను మనము శుద్ధులైనటువంటి వారిగా మనం ఉండాలి అని. కాబట్టి నేను ఒక సందర్భం ఆది కాండంలో ఈ దేవుని పర్వతము, దేవుని సన్నిధిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ అక్కడ ఒక వ్యక్తిని, ఆది కాండము 4వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా. కాబట్టి ఒకప్పుడు మనము ఆయన సన్నిధిలో నిలవదగినటువంటి వారిగా, ఆయన యొక్క పర్వతమునకు ఎక్కదగనటువంటి వారిగా, ఆయన యొక్క సన్నిధిలో నిలవనటువంటి పరిస్థితుల్లో కారణము మనలో నిర్దోషమైనటువంటి చేతులు లేవు, మనలో శుద్ధమైన హృదయము లేదు, సన్నిధికి రాకుండా మనం వెలివేయబడుతున్నటువంటి వారిని. కారణం ఏంటి అంటే మన మీద మోపబడినటువంటి దోష శిక్ష. కాబట్టి ఎంతో గొప్పది. అందుకనే మనము దేవుని సన్నిధానమునకు ఒకప్పుడు రాలేనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు అనేది ఒక మాట ఎఫెసీకి రాస్తూ పౌలు అపోస్తలుడు 2వ అధ్యాయము 12వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చివరి మాట చదువుదాం. చివరి మాట, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై. అవును, ఒకప్పుడు మనం అంతే. కాబట్టి మనము దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు మనము శుద్ధమైన హృదయము, ఆ చేతులు కలిగినటువంటి వారము, అపవిత్రమైనటువంటి ప్రజలముగా. కాబట్టి మనము క్రీస్తునకు ఏమైనటువంటి వారము? దూరస్తులమైనటువంటి వారమే. అయితే ప్రభు ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? 18వ వచనాన్ని చదువుతాం ఇప్పుడు. తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. 19వ వచనం కూడా. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు ఆ హోరేబు దేవుని ఇల్లు అన్నప్పుడు మనం ఇప్పుడు ఎట్లా చేసుకున్నాడు దేవుడు మనల్ని? ఆ ప్రభు తన హోరేబుగా చేసుకుంటూ వచ్చాడు. మనల్ని ఇప్పుడు దేవుని ఇంటి వారినిగా చేసుకుంటూ వచ్చాడు. మొదటి తలంపు హోరేబు ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుడు మనలను, దూరస్తులైనటువంటి మనలను, దేవుని సన్నిధికి రాలేనటువంటి మనలను దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అంటే పరిశుద్ధులతో దేవుని ఇంటి వారినిగా మనం చేస్తూ వచ్చాడు. కాబట్టి తండ్రి సన్నిధానమునకు నిలవగలిగినటువంటి వారిగా, ఆ పర్వతమునకు ఎక్కదగినటువంటి వారిగా చేస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని దేవుని తన ఇంటి వారినిగా చేస్తూ వచ్చాడు. 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవుని నివాస స్థలమై ఉన్నటకు ప్రభువును స్తుతిస్తాం. ఉదయకాల సమయం, ప్రభువా నీవు మమ్మును దేవుని నివాస స్థలముగా హోరేబుగా చేసుకున్నందులకై వందనములు. ఈనాడు ఆ హోరేబులో మేము నిలవగలిగినట్లు, ఆ హోరేబునకు మేము ఎక్కిపోగలిగినట్లు, ఆ పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వాడెవడు? శుద్ధమైన హృదయమును ఏమన్నాడు అక్కడ కీర్తనలో? ఒకసారి ఆ మాటని జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇప్పుడు నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, కాబట్టి ఇప్పుడు దేవుడు మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆ హోరేబుగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమైన. 2వ తలంపు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 6వ వచనం, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగు సెలవిచ్చెను. అంటే హోరేబు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు నివసించినటువంటి స్థలము అని. కాబట్టి ఇప్పుడు 2వ తలంపు, ఈ హోరేబు ఇశ్రాయేలీలు నివసించేటువంటి నివాస స్థలం. అందన్నాడు ప్రభు, ఇక చాలు, ఈ హోరేబు యొద్ద మీరు నివసించినటువంటి కాలం ఇక చాలు. అంటే హోరేబు
రెండవదిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క నివాస స్థలం. 12వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము తన నామమును స్థాపించుకొనుటకు అంటే ఇప్పుడు హోరేబు దేవుడు తన కొరకై నివాస స్థానంగా ఏర్పరచుకొనిన స్థలం. హోరేబు అనేది ఇశ్రాయేలు నివసించినటువంటి స్థలమే కాదు. హోరేబు అనేది దేవుడు తన నామమును స్థాపించుట కొరకు నివాసంగా ఏర్పరచుకున్న తన యొక్క నివాస స్థలము హోరేబు. 33వ అధ్యాయంలోనికి వచ్చి 27వ వచనాన్ని కూడా చూస్తే 33వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు ఆ నివాస స్థలము ప్రభు అన్నప్పుడు, ఇప్పుడు అక్కడికి తర్వాత 3వ భాగంలోనికి వచ్చినప్పుడు ఇట్టి శాస్త్రుడైనటువంటి దేవుడు మనకేమై ఉన్నాడంట? నివాస స్థలం హోరేబు. కాబట్టి ఇశ్రాయేలీయులు నివసించినటువంటి స్థలమే కాదు, ఈనాడు ఆ హోరేబు శాస్త్రుడైనటువంటి దేవుడు మనకేమై ఉన్నాడని చెప్తుంది, నివాస స్థలము అయి ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు మనకు నివాస స్థలముగా ఉన్నాడు. ఒకటి ఆ హోరేబుగా దేవుడు మనకు తనకు నివాస స్థలముగా చేసుకున్నాడు. ఈ హోరేబు రెండోది దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడు అని. కాబట్టి ఇప్పుడు ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన. ఈ హోరేబులోనికి దేవుడు మనల్ని ఇంకేం చేయబోతున్నాడంట? కాబట్టి దేవుని యొక్క నివాస స్థలం ఈ హోరేబు జ్ఞాపకం చేస్తూ ఉంటే, కాబట్టి దేవుడే మనకు నివాస స్థలమై ఉన్నాడు. అందుకోసమే దేవుడు ఇప్పుడు మన కొరకై ఆయనతో పాటు ఆ నివాస స్థలంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళుట కొరకై దేవుని యొక్క నివాస స్థలం మనకంటే ముందుగా వెళ్ళి ఆయన తన నివాస స్థలంలో ఉన్నాడు. మనల్ని తన నివాస స్థలంలోనికి ప్రవేశపెట్టేందుకు కొరకై ఆ దేవుడు మరలా మన కొరకై రాబోతా ఉన్నాడు, మనలను తన నివాస స్థలములో ఉంచేందుకు కొరకై. ఇప్పుడు 107వ కీర్తనలో కీర్తనకారుడు 7వ వచనంలో 107వ కీర్తన 7వ వచనం, వారు ఒక నివాస పురమును చేరు వరకు చక్కని త్రోవలో. కాబట్టి ఇప్పుడు దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలం ఆ పరమ హోరేబునకు ప్రభు మనల్ని చేర్చుట కొరకే, అది దేవుని యొక్క నివాస స్థలం ఆ హోరేబు. కాబట్టి ఇప్పుడు మనల్ని ఆ హోరేబులో తానుండు స్థలంలో మనము ఉంటున్నట్లు దేవుడు మరలా మన కొరకే రాబోతూ ఉన్నాడు, మనల్ని తీసుకొని పోబోతా ఉన్నాడు. ఎక్కడ కొరకు అంటే వారు ఒక నివాసపురమును చేరు వరకు అన్నాడు. కాబట్టి వారు ఒక నివాసపురమును చేరున్నటువంటి వరకు ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? చక్కని త్రోవలో దినదినము మనల్ని ఎప్పటి వరకు నడిపిస్తాడు? చక్కని త్రోవలో అంటే దేవుడు ఆయన యొక్క నివాసపురమును మనము చేరేంత వరకు. కాబట్టి ఇప్పుడు తెస్సలోనికైకి రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తెస్సలోనికై మొదటి పత్రిక కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ప్రభు నివాస స్థలము హోరేబు. కాబట్టి ఇప్పుడు ఆ నివాస స్థలంగా ఏర్పరచుకున్నటువంటి స్థలం ఇప్పుడు ఆ దేవుడే, ఆ హోరేబే మనకును నివాస స్థలము. అక్కడ మనం ఉండుట కొరకే దేవుడు మన కొరకే ఆ హోరేబుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ హోరేబులో ఆ దేవుని నివాస స్థలంలో మనముకు ఉండునట్లు మరలా మన కొరకే రాబోతున్నాడు, మనల్ని తీసుకుని వెళ్ళి ఆ హోరేబులో ఉంచబోతున్నాడు. అక్కడ మనం సదాకాలం అక్కడ ఉండబోతూ ఉన్నాం. ఎటర్నల్ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని నిత్యత్వమైనటువంటి ఆ నివాస స్థలంలో మనం ఏం కాబోతున్నాం? ఉండబోతున్నాం. కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకెళ్ళేట కరకే. అందుకే యోహాను సువార్తలో ప్రభు ఆరోహణమై వేళలకు ముందు తాను ఒక మాట అంటా వచ్చాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. నాతో కూడా ఉండ ప్రభుకు స్తోత్రం.
దేవుడే ఆ హోరేబు ఆయన నివాస స్థలం. ఆ హోరేబులో మనల్ని ఏం చేయబోతున్నాడు? ఉంచబోతున్నాడు. కాబట్టి ఈ హోరేబు రెండవదిగా దేవుని నివాస స్థలమై ఉన్న ఆయన నివాస స్థలము. కాబట్టి దేవుడు మనకు నివాస స్థలమై ఉన్నాడు. ఒక దినం రాబోతుంది, ఆయన ఉండేటువంటి ఆ నివాస స్థలంలో మనల్ని కూడా ఉంచబోతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది హోరేబు యొక్క రెండవ తలంపు. మూడవ తలంపును జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం. యెహోవా అగ్ని మధ్య నుండి నాతో 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి చాలక. కాబట్టి హోరేబు మూడవదిగా అగ్ని జ్వాలల మధ్య నుండి ప్రభు మాట్లాడుటను చూపిస్తుంది. కాబట్టి యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో నుండి మనతో, హోరేబు అనేది ఇంట్రడక్షన్లో జ్ఞాపకం చేశాను మీకు, అది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఇప్పుడు హోరేబులో దేవుని యొక్క ఇంటిలో సన్నిధిలో యెహోవా మనతో కూడా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అందుకే ఆ పర్వతమునకు ఎక్కి వచ్చినట్లు చేశాడు, ఆ పర్వతంలో నివసించినట్లు చేశాడు, ఆయన సన్నిధిలోనికి మనం తీసుకుని వచ్చాడు, ఆయన సన్నిధిలో ఉండేటట్లు చేశాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉండేటువంటి మనతో ఆ హోరేబులో నుండి దేవుడు మనతో ఏం చేస్తూ ఉన్నాడంట? మాట్లాడుతున్నాడు. హోరేబు మూడోది, దేవుడు ప్రభు మనతో మాట్లాడినటువంటి స్థలం. కాబట్టి దైవ గ్రంథంలో దేవుడు అనేకులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆది కాండము 16వ అధ్యాయం 13వ వచనంలో ఆగరు ఒక పేరు పెట్టింది. అక్కడ ఆగరు ఒక మాట అనింది. అక్కడ ఆ మాటను చూస్తామా? 16వ అధ్యాయం ఆది కాండ 13వ వచనం. తనతో మాట్లాడిన యెహోవా ఏమనింది? ఇప్పుడు ఆగారు అంటే తనతో మాట్లాడిన యెహోవా అనింది. ఇంకొంచెం ముందుకు వస్తే యాకోబు కూడా అంటాడు 35వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండ 35వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పారమునకు వెళ్ళి, దేవుడు అతనితో మాట్లాడిన స్థలం, దేవుడు హాగారుతో మాట్లాడిన స్థలము, దేవుడు యాకోబుతో మాట్లాడిన స్థలము. ఆ తర్వాత 35వ అధ్యాయం 14-15 వచనాలు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని అంటే ఇది దేవుని, అంటే దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో నుంచి దేవుడు మనతో ఏం చేసేవాడు? మాట్లాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 6వ అధ్యాయం 28వ వచనం. యెహోవా మోషేతో మాట్లాడిన, ఇలాగూ మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు హాగరుని దేవుడు తనతో మాట్లాడాడని యాకోబు అన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడని. ఎక్కడి నుంచి మాట్లాడాడంటే ఆ బేతేలు నుంచి దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. ఆ తర్వాత నిర్గమకాండం 6వ అధ్యాయం 28వ వచనంలో మోషే అన్నాడు దేవుడు నాతో మాట్లాడాడని. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. అవును, దేవుడి దినముల అంతమందు తన కుమారుని ద్వారా హోరేబులో నుండి, దేవుని సన్నిధిలో నుండి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభు దినమందు ఆయా సందర్భాల్లో దేవుని ఇంట్లోనికి వచ్చినప్పుడల్లా ఈ హోరేబులో దేవుడు మనతో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ స్థలం నుంచి మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ఒక మాట హెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనములో, ఇక్కడ హెజ్కేలు చక్కగా స్పష్టంగా దానికి వివరణ ఇస్తూ వచ్చాడు. 43వ అధ్యాయం హెజ్కేలు గ్రంథం 6వ వచనం. 5వ వచనం నుంచి చదివితే బాగుంటుంది అక్క 4 నుంచి చదువుదాం, బాగుంటుంది. ఇంకా తూర్పు తట్టు చూచు గుమ్మం మార్గమున యెహోవా తేజమహిమ మందిరంలోనికి ప్రవేశించెను. యెహోవా తేజమహిమతో మందిరము నిండి ఉండెను.
మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు, చూసారా, మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు, అవును, దేవుడు ఈ హోరేబులో నుండి మనతో కూడా ఏం చేయవాడు, మాట్లాడినటువంటి వాడు. ఎందుకు ప్రభు మనతో హోరేబులో నుంచి మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు ఆ మాటకు వచ్చి నేను 4వ తలంపుకి వెళ్తా. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మలో నాలోనికి వచ్చి, అది ప్రభు మనతో మాట్లాడినప్పుడు దేవుని ఆత్మలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తుందంట, నిలబెడుతుంది. అవును, ఈనాడును మనము నిలబడ్డాము అని అంటే కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన కారణము చేతనే. ఆయా సందర్భాల్లో మనము పడిపోయేటువంటి వారము, త్రొట్టిల్లేటువంటి వారము, కాబట్టి మనము తొట్టుపాటు చెందేటువంటి వారము. అయితే ప్రభు ఆ హోరేబులో నుండి మనతో మాట్లాడుతూ మన విశ్వాస జీవితంలో మనం పడిపోకుండా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, నిలబెడతా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలవబెట్టకు. ఎలాగో ఆ హోరేబులో నుండి దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఏం చేయవాడు, నిలవబెట్టేవాడు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. సమయం అయితే ఇంకొక తలంపు మాత్రం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇది 3వది. హోరేబు ప్రభు మనతో కూడా మాట్లాడి ఆయన సన్నిధిని చూపిస్తూ ఉందని జ్ఞాపకం చేసి మనతో మాట్లాడి మనలను పడిపోకుండా నిలవబెట్టినటువంటి స్థలము హోరేబు. కాబట్టి ఇది 3వది. 4వదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథము 5వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 5వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. చాలక్క. కాబట్టి ఈ హోరేబు 4వది ఏంటి అని అంటే, యెహోవా హోరేబునందు వారితో. కాబట్టి ఈ హోరేబు 4వదిగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి ఏం చేయబడిన స్థలము, నిబంధన చేయబడినటువంటి స్థలం. అంటే ఏంటో మళ్ళీ చెప్పాడు అక్కడ. కంటిన్యూషన్ చదువుదాము. కాబట్టి ఆ నిబంధన ఏంటి అని అంటే, దేవుడు మోషే చేతిలో పెట్టినటువంటి 2 రాతి పలకలు ఎక్కడిచ్చాడు దేవుడు, హోరేబు పర్వతమునందే. కాబట్టి హోరేబు 4వదిగా తన ప్రజలకు ప్రభుత్వించినటువంటి నిబంధన పలకలను చూపిస్తుంది. అక్కడ హోరేబులో దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడు అంటే, నిబంధన పలకలు ఇచ్చాడు. ఈ హోరేబు దేవుని సన్నిధి, పరిశుద్ధ స్థలం. కాబట్టి ఇప్పుడు ఆ హోరేబులోనికి ఎక్కదగినటువంటి వాడేవాడు, వచ్చాము ఆ హోరేబులో నిలవదగినటువంటి వారిగా నిలుచున్నాము. ఇప్పుడు ఆ హోరేబులో ఎక్కి వచ్చినట్టు నిలిచినటువంటి మనకు ఆ హోరేబులో నుండి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, 2 నిబంధన పలకలు ఇచ్చాడు, రాతి. అది ఏం చూపిస్తుంది? మలాకి గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 4వ వచనంలో. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభువు స్తోత్రం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకై మోషే చేతిలో దేవుడు ఏమిచ్చాడంట, ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఎస్, ఇది వాస్తవం. దేవుడు ఈ హోరేబులోనికి ఎక్కి తెచ్చిన మన చేతులు ఏముంచాడు అంటే, ఈ ధర్మశాస్త్రమును, దేవుని ధర్మశాస్త్రము ఇక్కడ ఇవ్వబడినటువంటి స్థలం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, కాబట్టి ఈ ధర్మశాస్త్రము వారికి ఇవ్వటంలో ప్రభు యొక్క ఉద్దేశం, ఎందుకు వారి చేతిలో ఈ ధర్మశాస్త్రమును మోషే ద్వారా వారికి ఇచ్చాడు అని అంటే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1వ వచనము, మీరు బ్రతికి కాబట్టి ఇప్పుడు ఎందుకు వారి చేతిలో ఈ ఆజ్ఞలు కలిగినటువంటి పలకను ఉంచాడు అంటే, నేను నీకు ఈ ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి నడుచుకునేందుకు, తద్వారా ఏమవుతారంట, మీరు బ్రతికి అభివృద్ధి నొందుతారు. అవును, ఈనాడు కాబట్టి బ్రతికి అభివృద్ధి నొందుట కొరకై నాడు ఇశ్రాయేలుకి ఆ హోరేబులో దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమును వారు అనుసరించడం ద్వారా వారి జీవితంలో వారు బ్రతికిన వారే అభివృద్ధి నొందినటువంటి వారిగా ఉన్నారు. ఈనాడు ఈ హోరేబులోనికి తీసుకురాబడినటువంటి దేవుని ఇంట్లో నుండి దేవుడు మనకును 66 పుస్తకాలు
రెండు పలకలుగా ఉన్నటువంటి క్రొత్త పాత నిబంధనలు ఇచ్చాడు. కాబట్టి దేని కొరకునంటే ఈ ధర్మశాస్త్రం మన చేతిలో, ఈ వాక్యము నుంచి దీని ద్వారా దేవుడు మనల్ని బ్రతికించి మనలను అభివృద్ధి చేయట కొరకాయి. 3వ వచనంలో ఇంకో మాట అన్నాడు. 3వ మాట ఏమన్నాడు? ఆ ఆ ఆ ఆ ఆ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను, అంటే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? ఈ మన్నాతో దేవుడు వాళ్ళని పోషించాలి. కాబట్టి వారు ఒకటి, ఈ ధర్మశాస్త్రం వారికి ఇవ్వటంలో ఉద్దేశం, వారు ఈ ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా బ్రతుకుతారు, వారు అభివృద్ధి పొందుతారు. కాబట్టి ఈ పరలోకపు మన్నా అయినటువంటి ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఆ మాట ద్వారా వారిని ఏం చేస్తూ వచ్చాడు? పోషిస్తూ వచ్చాడు. 3 మాటలు. కాబట్టి ఇప్పుడు 119వ కీర్తనలో ఆ 3 మాటలు నేను మనకు పోల్చుకొని ఆరాధనలోనికి వెళ్తాం. 119వ కీర్తన 50వ వచనం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము నాడు వారిని బ్రతికించినట్లు ఈ హోరేబులో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ధర్మశాస్త్రము ద్వారా ఆయన వాక్యము మనలను బ్రతికించి ఉంది. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ అపవాదితో దేవుడు మాట్లాడుతూ, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంది? బ్రతికిస్తూ ఉంది. రెండవది పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు. కాబట్టి ఆ పాలు నిర్మలమైనటువంటి వాక్యము. కాబట్టి ఈ పాలు వాక్యం చూపిస్తే అది ఎదుగు నిమిత్తము అని అంటే ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు పోషిస్తూ ఉంది. నాడు ఇశ్రాయేలును పోషించినటువంటి ఆ మన్నా ఈనాడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని బ్రతికించటమే కాదు, ఆ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? పోషిస్తూ ఉన్నాడు. 3వది తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతి 2వ పత్రిక. అంటే నేను ఇక్కడ ఈ మాట కూడా జ్ఞాపకం చేయవలసి ఉంది. అంటే ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలోనికి వస్తాం. 4వ మాట కూడా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. 1 బ్రతికిస్తుంది, అభివృద్ధిని పొందిస్తుంది. 2వది పోషిస్తుంది. 3వదిగా 5వ వచనాన్ని చదువుతాం. 8వ అధ్యాయం 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడు యెహోవా నిన్ను శిక్షించువాడు. అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము వారిని ఏం చేస్తూ ఉంది అని అంటే వారిని శిక్షిస్తూ ఉంది. అంటే వారిని మార్గములు తప్పినప్పుడు వారిని ఏం చేస్తూ ఉంది ధర్మశాస్త్రము. ఇప్పుడు వస్తాం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. ఖండించుటకును తప్పు దిద్దుటను నీతి అందు శిక్ష చేయుటకు అందుకు దేవుడు తన ధర్మశాస్త్రం మనకిస్తూ వచ్చాడు, తన వాక్యమును. దీని ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని నీతి అందు శిక్షణ చేస్తున్నాడు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించి ఈ హోరేబు యొక్క 4 అనుభవాల్లో ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేస్తాం.